తెలంగాణపై కేంద్ర బీజేపీ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎంపీ ఎన్నికల్లో ఫలితాలతో జోష్ విదిన బీజేపీ రేవంత్ను ఇరుకున పెట్టేలా కమలం నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇక ఓవైపు బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. మరోవైపు బీజేపీ ఎల్పీ మీటింగ్ కి పిలుపునిచ్చింది బీజేపీ పార్టీ. ఇక ఈ సమావేశాలకి ముఖ్య అతిథులుగా ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. కార్యవర్గ సమావేశానికి సంబంధించి ఇక ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, నిరుద్యోగ సమస్యల విషయంలో పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమానికి లేకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే రకంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో పాటుగా రుణమాఫీ, రైతు భరోసాపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయాలని కూడా బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులకి సూచనలు చేయబోతోంది. ఇక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ ఎల్పీ మీటింగ్ కూడా మరోవైపు జరుగుతోంది. పెద్ద ఎత్తున 2 సమావేశాలు కూడా ఉత్కంఠలు ఎత్తున ఓవైపు బీజేపీ కార్యవర్గ సమావేశం, మరోవైపు బీజేపీ ఎల్పీ మీటింగ్. ఇక రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఎల్పీ మీటింగ్ కి ప్రత్యేక ఆకర్షణ జరుగుతుందని చెప్పాలి. మరోవైపు ఈ కార్యవర్గ బీజేపీ సమావేశానికి ముఖ్య అతిథిగా ధర్మేంద్ర ప్రధాన్ రావడం జరిగింది. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎంత మేరకు వచ్చాయి, వాటిని ఎంత మేరకు అమలు పరుస్తున్నారు, ఎంత మేరకు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, వాటిని ఎంత మేరకు మనం వ్యతిరేకించాలి, ఆ పథకాల ఆవిష్కరణలో ఎన్ని లోపాలను, వీటన్నిటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ను ఇరకాటంలో పెట్టేందుకే ముఖ్యంగా బీజేపీ నాయకులు ఈరోజు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎస్, అక్కడ నుంచి స్పాట్ నుంచి ప్రతినిధి శ్రీధర్ రాకేష్ రెడ్డి బీజేపీ ఎల్పీ సందర్భంగా రాకేష్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశానికి పూర్తి ఏర్పాట్లు బీజేపీ ఇప్పటికే చేసింది. ఒక్కొక్కరుగా మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి విస్తృత సమావేశానికి ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు అటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు, కేంద్ర మంత్రులు కూడా మరికొద్దిసేపట్లో మనతో మాట్లాడడానికి అటు ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి ఒక్కసారి సమావేశానికి సంబంధించి ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు జరిగేటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎలా ఉండనుంది, అసలు ఎటువంటి తీర్మానాలు చేయనున్నారు? తీర్మానాలు ఏంటంటే ఇప్పుడు జరిగిన ఎలక్షన్లలో ఏ రకంగా అయితే 8 ఎంపీ సీట్లు గెలిచి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉరకలెత్తుతున్న ఏదైతే కార్యకర్తల మనోస్థైర్యాన్ని, మనోబలాన్ని మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ వచ్చే ఎలక్షన్లలో మా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి వెళ్ళినట్లు 88 సీట్లు ఎలా గెలుచుకోవాలి, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ఈ పార్టీని, భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే అభివృద్ధి కుంటుబడి ఈ మోసకారి 420 రేవంత్ రెడ్డి 421 వాగ్దానాలు చేసి 6 వాగ్దానాలు చేసి అడ్రస్ లేకుండా తెలంగాణ ప్రజలు మోసం చేసి ఆ మోసాల గురించి చర్చలు చేసి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆ చర్చలు ఎలా చేయాలి, ప్రజలను ఎలా చైతన్యపరచాలి. ఒకటి ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెల్యూట్ తెలంగాణ అని చెప్పడానికి మరొక అవకాశం మాకు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరికీ మళ్ళొక్కసారి నేను మనస్ఫూర్తిగా వరకు పాదాభివందనం చేస్తున్నా. 14% నుంచి 35% తెలిసిన వీరులు వాళ్ళు. ఆ వీరులకు మళ్ళొక్కసారి సెల్యూట్ చేసి రాబోయే ఈ 4 సంవత్సరాలలో 3 సంవత్సరాలలో పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, ఈ 35% ఓటింగ్ శాతాన్ని 45%కి తీసుకెళ్లి తెలంగాణలో 88 సీట్లతో ప్రభుత్వాన్ని ఇట్లా ఏర్పడేందుకు సమాలోచన జరుపుతున్నాం. లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఎందుకంటే తొందరలోనే రాన్నాయి, వాటికి సంబంధించి ఏదైనా తీర్మానం చేసే అవకాశం ఉందా? కార్యకర్తలకు ఎటువంటి వాళ్లకు సంబంధించి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మేము గెలవడంతో పాటు మాతో పాటు మాకు పనిచేసిన సైనికులు, మా ఎవరైతే ఈరోజు మేము పల్లెకులు ఎక్కడానికి మూలకారకులైన కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన అవసరం కూడా మాకుంది. నాయకులుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 సీట్లలో నెంబర్ 1లో ఉన్నాం, 35 సీట్లలో 2వ స్థానంలో ఉన్నాం, ఇంకా 15 సీట్లలో 3వ స్థానంలో ఉన్నాం. కాబట్టి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల క్లీన్ స్వీప్ చేస్తాం. కాంగ్రెస్ని ఎవరు నమ్మేది లేదు, అది మోసగారు పార్టీ. ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలకు ఒక్క వాగ్దానం నెరవేర్చుకోలేదు. మహిళలంతా గుణపాలు పట్టుకొని, కారం పొళ్ళు పట్టుకొని, రోకళ్ళు పట్టుకొని ఎదురు చూస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులు. కానీ మీరేమో కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదంటున్నారు, కానీ అటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఈ రోజు ఇప్పుడు మీరు ప్రస్తుతం ఇక్కడ ఈ మీటింగ్ జరుగుతున్నటువంటి కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యే కూడా సాయంత్రం బీజేపీ అటు కాంగ్రెస్ లో చేరుతారని చెప్పి సమాచారం. ఎట్లా చూస్తారు ఈ జాయినింగ్స్ అన్నింటినీ? మాది గంగా నది లాంటి పవిత్రమైన పార్టీ అండి. ఇక్కడ అంత కలుషితమైన నీరు వనికిరాదు. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు మా పార్టీలో మాత్రం క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఒకవేళ మా పార్టీలకు రావాలనుకుంటే రాజీనామా చేసి రండి, స్వచ్ఛంగా రండి, గంగ స్నానం చేసి రండి, హిందువులుగా రండి అని అన్నాము. కాబట్టి దాన్ని బట్టి కొద్దిమంది రావడానికి అవకాశం లేదు. ఎవరైతే స్వచ్ఛంగా ఉన్నారో, ధర్మంగా ఉన్నారో వాళ్ళే మా పార్టీలకు వస్తారు. ఇట్లాంటి కలుషితమైన వాటర్ మాకు అవసరం లేదు. రెండోది, అట్లాంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 కానే కాదు. నేను ముందు నుంచి చెప్తున్నాను,
రేవంత్ రెడ్డి కేటీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఒకవేళ క్లోజ్ ఫ్రెండ్స్ కాకపోతే జొన్నవాడ ఫామ్ హౌస్కి ఎందుకు వదిలేడు రేవంత్ రెడ్డి గారు? ఏ జొన్నవాడ ఫామ్ హౌస్కి అయితే అరెస్ట్ అయిన 4 రోజులున్న రేవంత్ రెడ్డి ఈరోజు కుక్కిన పెయిన్ లాగా ఉంటున్నట్టు కారణం ఏంది? రేవంత్ రెడ్డి, కేటీఆర్, కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటే. తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి, ఈ తెలంగాణకి ఏదైనా భవిష్యత్తు ఉందంటే ప్రజల పక్షాన పోరాడేది ఒకే ఒక్క పార్టీ, భారతీయ జనతా పార్టీ. నిరుద్యోగులకు సంబంధించి ఏదైనా లేవనెత్తే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే నిరుద్యోగులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగాల కోసం ఒకరు ఇచ్చిన నోటిఫికేషన్లో పోస్ట్ పోన్ చేయమని కొంతమంది, వాటికి సంబంధించి పోస్టులు ఎంచమని కొంతమంది రోడ్ల మీదకి వస్తున్నట్టు, అటువంటిది ఏమైనా చర్చించే అవకాశం ఉంది? కంపల్సరీ. ఈ రోజు నేను బహిరంగంగా కూడా మద్దతు ఇచ్చాను. ఈ నిరుద్యోగ యువతకు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే వాళ్ళ ఉద్యమాలకు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎస్సిని పోస్ట్ పోన్ చేయడానికి, లేదా 1 నుంచి 100 ఉద్యోగాలు చేయడానికి. దీనివల్ల ఏం లేదండి, ఏం నష్టం లేదు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమంటున్నాము. అవసరమైతే రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు, వాళ్ళని తీసుకుందాం. ఎవరైతే ఈ దుర్మార్గుడు అబద్ధాల కోరు, ఈ అన్ముల రేవంత్ రెడ్డి ఉన్నాడో అబద్ధాల కోరు, ఈ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏం ప్రాబ్లమ్స్ లేదు. మేము లీగల్ ఎక్స్పర్ట్స్తో అభిప్రాయాన్ని తీసుకున్నాము. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కావచ్చు, కోదండరామ్ సార్ కావచ్చు. దయచేసి కోదండరామ్ సార్కి చెప్తున్నా, విద్యార్థుల ఊపిరి మీరు, విద్యార్థుల విశ్వాసం మీరు. దయచేసి ఈ పాలక పార్టీలకు ఈ తొత్తుల కాకండి మీరు మేధావులు. దయచేసి ఈరోజు నిరుద్యోగ యువతకు డిఎస్సిని ఇమ్మీడియట్లీ పోస్ట్ పోన్ చేయాలి 3 నెలల వరకు. మిగతా ఉద్యోగాలు 1 నుంచి 100 పెంచి గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళకి సరైన సమయం ఇచ్చి, సరైన సౌకర్యాలు కల్పించి, ఎక్కడ లోటుపాట్లకు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసుకోవచ్చు. రాష్ట్ర ఆదాయం కూడా పెరిగింది. ఈ 6 నెలల 3,000 కోట్ల ఆదాయం పెరిగింది రేవంత్ రెడ్డి గారు. ఆ 3,000 కోట్లు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు పెంచి భర్తీ చేద్దాం. ఇక బీజేపీ తమ ఉత్సాహాన్ని కొనసాగించేందుకు ఈ సమావేశాలు ఉండబోతున్నట్టుగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ బీజేపీ ఇప్పుడున్నటువంటి ఎంపీ స్థానం 8 కాస్త 85 చేయడం లక్ష్యం అంటూ కూడా ముందుకు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఎస్, మీరు చూస్తున్నారు ఆర్టీ స్క్రీన్ పైన లైవ్ విజువల్స్ అవి. శంషాబాద్ దగ్గర బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఎంపీ గోదం నగేష్ కనబడుతున్నారు మనకు విజువల్స్ లో, రఘునందన్ రావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇక మరోవైపు ఇతరత్ర బీజేపీ ముఖ్య నాయకులు కూడా వేదికల మీద ఉన్నారు. సో ధర్మేంద్ర ప్రధాన్ అక్కడికి హాజరు, మరొక ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ గుప్తా కూడా కనబడుతున్నారు లైవ్ లో. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇక ధర్మేంద్ర ప్రధాన్ ఇక్కడికి ముఖ్య అతిథిగా హాజరయ్యారైతే ఈ కార్యవర్గంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం కూడా చాలా క్లియర్ గా వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సో రేవంత్ రెడ్డి సర్కార్ని 6 గ్యారెంటీల విషయంలో వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి తీరుని ఎండగట్టేందుకు ముందుకు వెళ్ళబోతున్నామన్నట్టుగా బీజేపీ చెప్తోంది. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ధర్మేంద్ర ప్రధాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సన్మానం చేస్తున్నారు వారిని. ఇక మరోవైపు విజువల్స్ మనం ఆర్టీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో పెద్ద ఎత్తున కార్యవర్గ సమావేశంలో తీర్మానం జరిగే అవకాశం కనబడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అవలంబించబోయేటువంటి తీరు విషయంలో కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఈ కార్యవర్గ సమావేశం తీసుకునే అవకాశం కనబడుతోంది. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా సన్మానం చేస్తున్నారు ధర్మేంద్ర ప్రధాన్. సో ముఖ్యంగా మొత్తం మీద 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఈ పార్టీలో ఈ కార్యవర్గ సమావేశంలో హాజరయ్యారు. 8 మందిలో 2 కేంద్ర మంత్రులుగా ఇటీవల కాలంలోనే ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతల స్వీకారం కూడా జరిగింది. సో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సన్మానం చేసేందుకు ధర్మేంద్ర ప్రధాన్ ఆయన సన్మానం చేస్తున్నారు. ఇక పక్కనే అంటే సుమారుగా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు అందరూ కూడా ఆయన సన్మానించే అవకాశం కనబడుతోంది. సో ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల కంటే మునిపే కొంత తక్కువ సమయంలోనే ఆయన బీజేపీలో చేరిపోయారు. బీజేపీ నుంచి నిర్మల్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా ఆయన అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత ప్రస్తుతం బీజేపీ ఎల్పీ నేతగా కూడా ఆయన కొనసాగుతున్నారు. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ కూడా ఆయన కొనసాగుతున్నారు. సో గోదం నగేష్, రఘునందన్ రావు అందరూ కూడా సన్మానం చేస్తున్నారు ధర్మేంద్ర ప్రధాన్. సో ఇన్ఫాక్ట్ ఇక్కడ గోదం నగేష్ కూడా ఆదిలాబాద్ పార్లమెంటరీ అభ్యర్థిగా ఎన్నికలకి సుమారు ఒక వారం 10 రోజుల ముందే ఆయన బీజేపీలో చేరిపోయారు. ఆయనకి కూడా సన్మానం చేశారు ధర్మేంద్ర ప్రధాన్. సో మొత్తం మీద ఈ కార్యవర్గ సమావేశం ప్రత్యేక ఆకర్షణలకు ఉందని చెప్పాలి. ఇప్పటికే రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో ఈ డిఎస్సి, నిరుద్యోగులు అన్నిటి విషయంలో పోలీసుల యొక్క అత్యుత్సాహం అన్ని విషయాల్లో కూడా హీట్ ఎక్కిందని చెప్పాలి. ఇక అదే స్థాయిలో కాంగ్రెస్ కూడా రియాక్ట్ అవుతుంది. అంతా కూడా పేడ్ బ్యాచ్ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ చూసినా కూడా కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యవర్గ సమావేశం, మరోవైపు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను ముఖ్య ఉద్దేశంగా ఈరోజు కార్యవర్గ సమావేశం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు బీజేపీ స్టాండ్ ఏ రకంగా ఉండబోతుంది? ఎందుకంటే వాళ్ళకి ఇటు అసెంబ్లీలో కూడా స్టాండ్ ఉంది. ఎస్, డీకే అరుణకి ధర్మేంద్ర ప్రధాన్ సన్మానం చేసే విజువల్స్ మనం చూస్తున్నాం. సో అసెంబ్లీలో కూడా బీజేపీకి స్టాండ్ 8 సంఖ్యగా ఉంది. మరోవైపు 8 సంఖ్యలో ఎంపీలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఇద్దరు కూడా 8 సంఖ్యలో ఉన్న కారణంగా ఏ స్థాయి కార్యక్రమం తీసుకున్నా కూడా బీజేపీ చాలా విజయవంతంగా సక్సెస్ చేసే అవకాశం అనే నేపథ్యంలో బీజేపీ కార్యవర్గ సమావేశం ఉత్కంఠ రేపుతుంది. ఎస్, ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ ఆయనకి ధర్మేంద్ర ప్రధాన్ సన్మానం చేసి పుష్పగుచ్చం అందజేశారు. ఇక పాయల్ శంకర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే, ఆయనకు కూడా ధర్మేంద్ర ప్రధాన్
పుష్పగుచ్చం ఇచ్చి ఆ సన్మానం చాల్వా కప్పి సన్మానం చేస్తున్నారు. సో బహుశా వాళ్ళందరినీ కూడా వాళ్ళు చాలా కీలకంగా భావించే అవకాశం. ఎందుకంటే బీజేపీ పార్టీని ఒక్కటినటువంటి స్థానాన్ని అంటే పోయిన ప్రభుత్వంలో 3 సంఖ్యగా ఉండేది ఎమ్మెల్యేల సంఖ్య బీజేపీకి, ఇక ఎంపీల సంఖ్య కేవలం 4 మాత్రమే ఉండేవారు. సో 4 కాస్త రెట్టింపై 8 అయింది. ఈ 1 కాస్త అది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 8గా మారింది. సో డెఫినెట్గా వారందరినీ సన్మానించుకొని వారందరినీ కూడా రానున్న రోజుల్లో ప్రభుత్వం వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసే విషయంలో చాలా కీలకంగా తీసుకునే అవకాశం కనబడుతుంది. ఒకసారి అక్కడ జరిగినటువంటి లైవ్ ఆడియో విందాం ఏం జరుగుతుందనేది. మన బైన్సా శాసనసభ్యులు శ్రీ రామారావు పటేల్ గారు. శాసనసభ ఎన్నికల తర్వాత కూడా ఇదే ప్రధానమైన మీటింగ్ కాబట్టి ఇటు పార్లమెంట్ సభ్యులను అటు పార్లమెంట్ శాసనసభ్యులను అందరినీ కూడా మనం ఇవాళ సన్మానం చేసుకునే అవకాశం వచ్చింది. కేంద్ర మంత్రి వారి చేతుల మీదుగా అందరికీ కూడా సన్మానం చేశారు. వారికి కేంద్ర మంత్రుల వారికి కూడా ధన్యవాదాలు.